అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు ఈ మధ్యకాలంలో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల ద్వారా బాగా ప్రసిద్ధి చెందిన శ్రీ కుండలేశ్వర స్వామి వారి దేవస్థానం కోసం తెలుపబోతున్నాను. ఇదే మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే ఈ వీడియోలో మీకు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం అలానే ప్రాంగణం కోసం వివరించబోతున్నాను. కుండలేశ్వర స్వామి దేవాలయం తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో ఈ దేవాలయం ఉన్నది. కుండలేశ్వర స్వామి దేవాలయం యొక్క స్థల పురాణం కోసం తెలుసుకుందాం. కవి సార్వభౌముడైన శ్రీ నాదమహాకవి తన భీమకాండం భీమేశ్వర పురాణంలో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి వ్రాసాడు. గౌతమి మహత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమను గురించి 103వ అధ్యాయంలో ఉన్నది. అందులో ఈ దేవాలయం గురించి బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినట్టుగా ఉంది. నారదతో కోటిపల్లిలో సోమేశ్వరుడు గాక దక్షిణ భాగం నుంచి గౌతమిని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం కేసి వెళుతుంది. ఆ నదికి దక్షిణపు ఒడ్డున ఉంది. ఈ కుండలేశ్వరం చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్ర ఘోషని విని కోపంతో మహావేగంతో పాతాళ లోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుణ్ణి బెదిరించాలి అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలను నదులన్నిటికీ నాదుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యములను కుండలాలను ఒక పాశంలో ఉంచి గౌతమికి ఎదురెళ్ళాడు. గౌతమి నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు, సూర్య భగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహముతో వీటిని పొందాడని అన్నాడు. గౌతమి నది కరిగిపోయి సముద్రుణ్ణి కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకుని అక్కడ ఈశ్వర ప్రతిష్టకి అంగీకరించింది. అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో స్నానదాన పూజలు వలన అత్యంత పుణ్యం కలుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ నది స్నానం చేయడం వలన అఖండ గోదావరి నది స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. అలానే గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం కూడా లభిస్తుంది. ఈ క్షేత్రంలో రావి చెట్టు కింద నాగ ప్రతిష్టాపన కూడా అత్యధికంగా జరుగుతుంది. నాగసర్ప దోషాలు అలానే సంతానం లేని వారు ఇక్కడ నాగ ప్రతిష్టాపన చేస్తారు. అలానే గ్రహ దోషాలకు కూడా ఇక్కడ నివారణలు చేపించుకుంటారు. అటువంటి దివ్య క్షేత్రమే ఈ కుండలేశ్వర స్వామి వారి టెంపుల్. అలానే రావి చెట్టు కింద శ్రీ సాక్షాత్తు కాశీ విశ్వనాథుడి యొక్క దివ్య శివలింగాన్ని కూడా ప్రతిష్టాపన చేశారు. ఎవరైతే కాశీ వెళ్ళలేని వాళ్ళు ఉంటారో ఈ పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకున్న కాశీ వెళ్ళినంత పుణ్యం దక్కుతుంది. ఈ స్థల పురాణం ప్రకారం కాశీ యాత్ర చేయాలి అనుకున్న వాళ్ళు ముందుగా శ్రీ కుండలేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత తీర్థయాత్రలు చేయాలి అని స్థల పురాణం తెలుపుతున్నది. అలానే కాశీ పురస్థలానంలో కూడా మనకి ఈ కుండలేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి కుండలేశ్వర స్వామి ప్రస్తావన కూడా పురాణాలు తెలుపుతున్నాయి. అలానే ఈ టెంపుల్లో మహాశివుడు కుండలాల మాదిరిగా అంటే చెవులకు పెట్టుకునే జుమ్కీల మాదిరిగా పైన కొంకెతో ఉంటారు. ఇది ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం. శివాలయం వెనక భాగంలో కుడివైపు శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్, అలానే ఎడమ వైపు శ్రీ కనకదుర్గమ్మ వారి టెంపుల్ ఉంటాయి. అలానే ముందు భాగంలో వచ్చేసి మనకి శివాలయం పక్కనే శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ కూడా ఉంటుంది. తరువాత శివాలయం మన పార్వతీ కుండలేశ్వర స్వామి వారి దేవాలయం. ఇక్కడ మనకి స్థల పురాణం అలాగే క్షేత్రం యొక్క ప్రత్యేకతను వివరిస్తూ మనకి ఇక్కడ రాసి ఉంచారు. ఇంకా శివాలయంలోకి వెళ్తే ముందుగా గజస్తంభం ఆనుకుని మనకి నందీశ్వరుడు ఉంటారు. తరువాత లోపలికి వెళ్ళినాక మనకి స్వామివారి ఎడమ వైపు పార్వతీదేవి ఉంటారు. అలానే మరొక పక్కన గణపతి అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. శ్రీ కుండలేశ్వర స్వామి వారి దర్శనం నాతో పాటు మీరు చేసుకోండి.
ఇది ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం, అలానే ప్రత్యేకత. మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటే తప్పకుండా వీక్షించవలసిన ఒక మంచి టెంపుల్ అని నేను చెప్తాను. ఈ టెంపుల్కి వెళ్ళి మార్గ మధ్యంలోనే మనకు మురుములలో ఉన్న శివాలయం, నిత్య కళ్యాణం జరిగే శివుడి ఆలయం ఒకటి ఉన్నది. ఆ టెంపుల్ కోసం కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.